ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభ అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేయు మేలు ఎంతో గొప్పది. అది అర్థమైతే మనుషుల చేత కాదు కానీ దేవుని చేతే మేలు పొందాలని మనం ఆశపడతాం. అది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్న దినాలు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకి మగ సంతానం ఎక్కువైతే వారందరూ ఎక్కువయ్యి వారందరూ రాజు మీద తిరుగుబాటు చేస్తారని ఐగుప్తు రాజు భయపడి ఆ దేశములో ఉంటున్న హెబ్రీల మంత్రసానులైన షిఫ్రా, పూయా అనే మంత్రసానులను రాజుగారు పిలిపించి ఇశ్రాయేలీల మగపిల్లలను పుట్టుకలోనే చంపాలని, లేకపోతే మిమ్ములను మీ కుటుంబాన్ని చంపేస్తానని రాజుగారు ఆ మంత్రసానుల్ని భయపెట్టారు. అయితే ఆ మంత్రసానులు రాజుగారికి భయపడక వారు దేవునికి భయపడిన వారిగా వారు ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేశారు. వారి యొక్క ప్రసూతిలో వారి పిల్లల్ని చంపక వాళ్ళు పిల్లల్ని బ్రతకనిచ్చారు. ఇలా ఈ షిఫ్రా, పూయలు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి తోటి మనుషులైన ఇశ్రాయేలులో ప్రజలకు సహాయము, మేలు చేశారు. అయితే రాజుగారు కొన్ని దినాలకు వారిని పిలిపించి వారిని అడిగాడు, నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, ఎందుకని మీరు నేను చెప్పింది చేయటం లేదు అని అడిగితే వారు రాజుగారితో చెప్పిన సమాధానం, రాజా, మేము వెళ్ళేసరికి వారు కానుపు అయిపోతుంది, అందుకని మేము ఇలా చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్పారు. అలా వారు దేవునికి భయపడి ఆ జనులకు మేలు చేసినందున దేవుడు వారికి మేలు చేశాడు. ఏ రాజైతే భయపెట్టి మిమ్మును మీ కుటుంబాలను చంపుతానని భయపెట్టాడో, దేవుడైతే వారిని వారి కుటుంబాల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఆ షిఫ్రా, పూయలకు మలే నీవు కూడా ఈ లోకములో వాటిని బట్టి మనుషులకు వేటికి
భయపడక నీవు దేవునికి భయపడి మనుషులకు మేలు చేసే వ్యక్తువుగా నీవు ఉన్నట్లయితే వారిని దీవించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి మేలు చేత దీవిస్తాడు. అట్టి బాధ్యత నీకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న మీ పిల్లలు ప్రజలకు మేలు చేసేవారిగా ఉండి మీ చేత దీవింపబడి ఆశీర్వదింపబడి మీ మేలును పొందుకునే బాధ్యత వాక్యం వింటున్న మీ పిల్లలందరికీ దయచేయమని, వీరిని, వీరి కుటుంబాలని, వీరి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.